హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎంతో రుచికరమైన దొండకాయ 65 తయారు చేయబోతున్నానండి. మన రెగ్యులర్ గా దొండకాయ ఫ్రై చేసుకుంటూ ఉంటాము, కానీ నేను చూపించబోయేది మనం చాలా మంది ఫంక్షన్స్ అటెండ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేర్పించేస్తానండి. చాలా చాలా ఈజీ. ఇప్పుడు ముందుగా దీనికి 1/2 kg దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకోవాలి. పొడవుగా చీలికల్లాగా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది కార్న్ ఫ్లోర్ అండి, ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. బియ్యం పిండి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అదే విధంగా గరం మసాలా ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్. ఇది జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు ఇది కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఈ దొండకాయకి మనం ఆల్రెడీ దొండకాయ కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆ వాటరే ఉంటుందండి. మనం ఎక్స్ట్రా వాటర్ వేయకుండా దీంతోనే మనం ఈ పిండితోనే మనం కలిపేసుకోవాలంతా కూడా. మీకు మరీ పొడిగా అనిపించిందంటే ఒక లిటిల్ బిట్ కొద్దిగా వాటర్ వేసుకొని జస్ట్ ఈ విధంగా పిండంతా కూడా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి పాన్ లో. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ దొండకాయలన్నీ కూడా విడివిడిగా ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. మనం ముద్దలాగా కలిపేసుకుంటే ఏంటంటే మనకి ఒకదానికొకటి అతుకుపోయి ముద్దలాగా వచ్చేస్తాయి. కాబట్టి పొడి పొడిగా ఉండేటట్టు మనం బియ్యం పిండి అవి వేస్తాం కదా, పొడి పొడిగా వస్తాయి. ఈ విధంగా విడివిడిగా వచ్చేటట్టుగా ఈ పకోడీ 65 అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇవి దొండకాయ మనకి వేగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఇది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. దొండకాయ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకి బ్రౌన్ కలర్ వచ్చింది చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్. ఈ విధంగా అయ్యే వరకు మనం కొద్దిగా ఓపిక పడితే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ అలా ఉట్టిగా కూడా తినేసేయొచ్చండి, స్నాక్స్ లాగా కూడా. ఇప్పుడు ఒక 1/2 కప్పుతోని పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలు వేయించుకోవడం వల్ల మనకి ఇవి కొంచెం మంచి కరకరలాడే వరకు వీటిని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు. కలర్ చేంజ్ అయిపోయాయి, పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యాయి చూసారు కదా. ఇప్పుడు వీటిని కూడా మనం ఈ దొండకాయలోకి తీసేసుకుందాం. ఎందుకంటే ఆ పల్లీలు మధ్యలో తగులుతూ ఉంటే అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. అసలు చేసుకున్నారు అంటే వదలరు, అంత బాగుంటుంది. మనం ఆల్రెడీ అన్ని హోల్ మసాలా అన్ని వేసాం కాబట్టి మనం పైన ఏం మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి. ఫైనల్ గా మనం కర్రీ లీవ్స్ ఈ కరివేపాకు రెబ్బల్ని కొద్దిగా వేయించుకోవాలి. అదే విధంగా ఒక 3 గ్రీన్ చిల్లీ ఇవి కూడా వేసుకోవడం వలన పైన మనం గార్నిష్ కి నేను వేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దొండకాయ 65. ఇప్పుడు ఇవి కూడా మంచి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసి ఫైనల్ గా వీటిపైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి ఉట్టిగా కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి. పిల్లలు దొండకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి తింటే వదలరు, అంత టేస్ట్ బాగుంటుంది.
చూసారు కదా ఫైనల్ గా మనకి దొండకాయ 65 ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు నేర్పించేస్తాను కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే గనక మా ఛానల్ కి విజిట్ అయినట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.